ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది మిత్రులు అడుగుతున్నారండి, శ్రీవాణి ట్రస్ట్‌కి ఏ విధంగా డొనేషన్ చేయాలి? శ్రీవాణి ట్రస్ట్‌కి ఎంత అమౌంట్ డొనేషన్ చేస్తే ఎంతమంది స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది? శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి ఎటువంటి దర్శనం మనకి టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది? ఈ దర్శనంలో స్వామివారిని ఎక్కడి నుండి ఎక్కడి వరకు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది? అసలు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏమిటి? ఈ శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారా? ఆఫ్‌లైన్‌లో విడుదల చేస్తారా? ఆఫ్‌లైన్‌లో విడుదల చేస్తే ఎక్కడ తీసుకోవాలి? ఎన్ని రోజుల ముందుగా తీసుకోవాలని మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని దర్శించుకోవడం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయంతో పాటు ఈ టికెట్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవచ్చు, ఈ టికెట్‌ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా నేను పూర్తిగా ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తానండి. టికెట్ బుకింగ్ ప్రాసెస్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ మీకు పూర్తిగా వివరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ముందుగా మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కొన్ని గ్రామాల్లో గానీ, కొన్ని పట్టణాల్లో గానీ, లేదా వివిధ ప్రదేశాల్లో కూడా టీటీడీ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేస్తూ ఉంటారు. అటువంటిది ఆ ఆలయ నిర్మాణానికి మన ఇచ్చేటువంటి డొనేషన్ ఏదైతే ఉందో అంటే విరాళం కావచ్చు, సందా కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇచ్చేటువంటి ఈ అమౌంట్‌ని ఈ ఆలయాలను నిర్మించడానికి ఉపయోగిస్తూ ఉంటారండి. అంతేకాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేవాలయాలకి ధూప దీప నైవేద్యాలు కూడా టీటీడీ వారే దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి ట్రస్ట్‌ని మనం శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటారు. శ్రీవాణి ట్రస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి అమౌంట్ ఏ విధంగా మనం డొనేషన్ చేయాలంటే మనకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీరు లాగిన్ అవ్వి మీరు అమౌంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో ఎండింగ్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మర్చిపోకుండా మీకు ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే మట్టుకి శ్రీవాణి ట్రస్ట్ కేటగిరీలో మనం 10,000 రూపాయలు ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్‌కి డొనేషన్ చేశారో వాళ్ళకి ఒక వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది టీటీడీ వారు కల్పించడం జరుగుతుందండి. దాంతోపాటు వాళ్ళకి అకామిడేషన్ కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించినటువంటి కోటాలో 2 నెలల ముందుగానే మనకి ఈ టికెట్లు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. విడుదల చేసేటువంటి వెబ్‌సైట్ వచ్చేసి మనకి ttdevastanam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయ్యి ఈ టికెట్‌ని అయితే బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ నేను ఆ వీడియో బ్యాక్ సైడ్ నేను చూపిస్తానండి. ఒకసారి క్లియర్‌గా చూడండి. మనం బుక్ చేసుకున్నప్పుడు దాని హోమ్ పేజ్ అన్నది ఓపెన్ అవుతుందండి. అంటే టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ కింద మనకి అంటే శ్రీవాణి ట్రస్ట్ అని ఉంటుందండి. ఒక లోగో ఉంటుంది. ఆ లోగో పైన క్లిక్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే లేటెస్ట్ అప్డేట్ అని ఉంటుంది. అక్కడ మీరు స్క్రోల్ చేసినట్టయితే శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ కోటా, అదేవిధంగా అకామిడేషన్ కోటా అని కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. ఇదొక విధమైనటువంటి ఆప్షన్ అయితే. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనకి డైరెక్ట్‌గా వెబ్‌సైట్ అంటే ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ సంబంధించినటువంటి కోటా లోగోని క్లిక్ చేసినప్పుడు ఇది వేరే వెబ్‌సైట్‌కి మనకి తీసుకెళ్ళడం జరుగుతుందండి. వేరే వెబ్‌సైట్ వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్‌సైట్ అండి. దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ అంటే హోమ్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. చూడండి హోమ్ పేజు. లేదు మీరు డైరెక్ట్‌గా తిరుపతి బాలాజీ .ap.gov.in వెబ్‌సైట్‌లోకి డైరెక్ట్‌గా మీరు అక్కడ గూగుల్‌లో సెర్చ్ చేసి మీరు డైరెక్ట్‌గా అక్కడ కూడా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి దీనికి అమౌంట్ ఎవరైతే ఫస్ట్ టైం డొనేషన్ చేస్తున్నారో మీరు ముందుగా అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్‌కి సంబంధించిన దానికి మీరైతే లాగిన్ అవ్వాలండి. దానికోసం ముందుగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీరు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా నేను చూపిస్తాను. కింద మనకి లాగిన్ ఉంది కదండి, పక్కనే మీకు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక ఈమెయిల్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్, దాని కింద ఇంటర్నెట్ క్యాప్చర్ ఉంది కదా, దాని కింద మనకి న్యూ యూజర్, దాని పక్కనే లాగిన్, తర్వాత సైన్ అప్ అని ఉంది. కొత్తగా ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి అంటే న్యూ యూజర్ లేదా సైన్ అప్ అని అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన బట్టి ప్రాసెస్ అంటే ఏమేమి ఫిల్ చేయాలి అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక్కొక్కటి చాలా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. మన అడ్రస్సు, అదేవిధంగా మన నేము, మన ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇస్తాం కాబట్టి అది, తర్వాత మన అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత టోటల్గా రిజిస్ట్రేషన్ అయితే పూర్తవుతుంది. మీరు పాస్వర్డ్ అన్నది మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ పెట్టుకోండి. కాబట్టి పాస్వర్డ్ పెట్టుకున్నప్పుడు ఏదో ఒక సింబల్ అన్నది మనం అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సింబల్ కూడా మీరు అక్కడ ఆ సింబల్ ఇచ్చిన తర్వాత టోటల్గా ఇందులో పెద్ద కష్టపడడం అవసరం ఏమీ లేదండి. ముందు మన అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత మన పిన్ నెంబరు అది ఇవ్వాల్సి ఉంటుంది. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నది ఇస్తాం. దాని తర్వాత మనకి మన ఫుల్ నేము, తర్వాత ఐడి ప్రూఫ్ అంటే మన ఏజ్ కూడా మెన్షన్ చేస్తాం కాబట్టి మన ఏజ్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. దాని తర్వాత ఇచ్చేటప్పుడు లాస్ట్ ఎండింగ్లో మన ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్, లేదా మీకు పాన్ కార్డు ఇచ్చినా పర్వాలేదు, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినా పర్వాలేదు, లేదా రేషన్ కార్డు అది ఇచ్చిన ఐడి ప్రూఫ్ కింద ఏదో ఒకటి మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. మన పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఈ 5 రకాల ఐడి ప్రూఫ్స్ అన్నది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంటుందండి. చూడండి ఒకసారి. ఆ తర్వాత ఈ విధంగా మనం ఫిల్ చేసిన తర్వాత అక్కడ మనం సబ్మిట్ కొడితే మనకి రిజిస్ట్రేషన్ అన్నది పూర్తవుతుందండి. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా వస్తుంది కాబట్టి నేను మీకు చూపించడానికి మరొకసారి నేను చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ని మీకోసం మరొకసారి చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ నాది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందండి. అందుకని కాకపోతే ఇది ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అంతే మీకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత లాగిన్ ఐడి ఉంది కదండి, అక్కడ మీకు ఈమెయిల్ తోటి అక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతుందో పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దాని కింద ఏంటంటే క్యాప్చర్ ఉంది కదా, దాన్ని అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అంటే లెటర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అన్నది మనకి చాలా క్లియర్గా అక్కడ ఉంది. చూడండి, పైన ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. లేదు ఒకసారి మీరు కిందకి వెళ్ళి చెక్ చేద్దామంటే ఒకసారి కిందకు వచ్చి చెక్ చేయండి. కిందకు వచ్చి చెక్ చేసిన తర్వాత ₹1 నుండి అదేవిధంగా 9,999 రూపాయలకి ఒక విధంగా మనం డొనేషన్ చేయొచ్చు. 10,000 నుండి ₹1,00,000 వరకు ఒక విధంగా డొనేట్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకి చాలా క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు. అంటే 1,00,000 నుండి 5,00,000, 5,00,000 నుండి 10,00,000, 10,00,000 నుండి 25,00,000, అదేవిధంగా 25 లక్షల నుండి 50 లక్షలు, 50 లక్షల నుండి 75 లక్షలు, 75 లక్షల నుండి ₹1,00,00,000. ఇక్కడ చూడండి, వీళ్ళు కల్పించేటువంటి బెనిఫిట్స్ ఏంటన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఆ హోమ్ పేజ్లోనే మనకి కనిపిస్తూ ఉంటుందండి. బాగా కిందకు వచ్చిన తర్వాత చూశారు కదా, ఇదంతా ఒకసారి స్టడీ చేయండి. స్టడీ అయిన తర్వాత నేను ఒకటి కూడా మీకు క్లియర్గా ఏంటంటే ఏ దర్శనానికి ఎలా ఉంటుందన్నది నేను చెప్పడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకి కొంచెం మనకు బాగా పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళిన తర్వాత మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా ఉంది కదండి, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో
9 మంది వరకు మ్యాక్సిమం వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే 9 మంది అంటే రూ. 1,00,000 లోపు. అంటే రూ. 10,000 నుండి రూ. 99,999 వరకు కూడా మనం డొనేషన్ చేస్తే వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ డొనేషన్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ పర్సన్ అయితే డొనేషన్ చేశారో ఆ పర్సన్ మాత్రం మనం దర్శనానికి పంపించడం పడుతుంది. ఆళ్ళు పంపించడం జరుగుతుంది. అంటే ఈచ్ పర్సన్‌కి రూ. 10,000 డొనేషన్ చేయాలి. ఇక్కడ మీరు రూ. 1,00,000 మీరు ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ అన్నది వేరే విధంగా చూపిస్తుందండి. మనకి డీటెయిల్స్ అన్నీ చూపించవు. ఒక పర్సన్‌కి చూపించడం జరుగుతుంది రూ. 1,00,000. అదే కాకుండా మీరు రూ. 10,000 ఇచ్చి మీరు ఒక్కరే వెళ్ళాలి అనుకుంటే రూ. 10,000 ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే పేమెంట్ ఆప్షన్ మీద మీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సేమ్ ఇందాక ఏ విధంగా ఇచ్చారో మీ పేరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ నెంబరు ఇది ఇచ్చి మీరు అక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనం స్వామివారి యొక్క దర్శనం సంబంధించిన బట్టి ఆప్షన్ కూడా పైన ఓపెన్ అవుతుందండి. అంటే ఏ మంత్‌కి ఇంకా దర్శనాలు అన్నది ఉన్నాయి అన్నది పైన చూడండి. నేను క్లిక్ చేస్తున్నాను. మనకైతే ఇక్కడ జూలై నెలకి, ఆగస్ట్ నెలకి కూడా స్వామివారి యొక్క దర్శనం అన్నది ఇంకా ఉన్నాయి. శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో. ఇంకా ఎవరైనా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటే ట్రై చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి ముందు అది కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే దర్శనం అన్నది మనకి ఈ అమౌంట్ కట్టేసిన తర్వాత శ్రీవాణి డోనర్స్ కోటాకి సంబంధించి బట్టి డొనేషన్ చేసేసిన తర్వాత మనకి దర్శనం అన్నది బుక్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ముందుగా కూడా దర్శనాన్ని మనం ఏ ఏ అంటే ఇక్కడ ఇచ్చేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో ఏ క్యాలెండర్‌లోపు మీరు వెళ్ళాలి అనుకుంటే అంటే ఏ మంత్‌లో మీరు వెళ్ళాలి అనుకుంటే కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే మీరు ఉదాహరణకి డిసెంబర్ నెలలో వెళ్ళాలనుకుంటున్నారు. కాకపోతే ఇంకా మనకి డిసెంబర్ మంత్‌కి ఓపెన్ కాలేదు. కాకపోతే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో 1 ఇయర్ లోపు అంటే మీరు పేమెంట్ చేసినటువంటి డేట్ నుండి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. మీకు అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి డేట్లు అందులో ఉంటే చేసుకోండి. లేకపోతే నెక్స్ట్ మంత్‌కి మీరు ట్రై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే సేమ్ మీరు టీటీడీ మనకి 2 నెలల ముందుగానే ఇక ఆప్షన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బుకింగ్ ఆప్షను దాని ద్వారా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా! ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ అంటే పేమెంట్ అన్నది చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. దాని తర్వాత స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించిన బట్టి డేట్లు మీకు నచ్చినటువంటి డేట్లు ఎంపిక చేసుకోండి. ఒకవేళ ఆ డేట్ లేకపోతే 1 ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇది రూ. 10,000 డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి. ఇలాగ రూ. 10,000 డొనేషన్ చేసేటువంటి శ్రీవారి భక్తులకి స్వామివారి యొక్క దర్శనం అన్నది మనకి మొదటి గడప వరకు ఉంటుందండి. అంటే మనకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వీళ్ళు వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను రూ. 500 అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది. రూ. 500 అమౌంట్ ఎవరైతే కట్టారో ఈ రూ. 500 ప్లస్ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో రూ. 10,000 అదేవిధంగా ఈ వీఐపీ బ్రేక్ దర్శనం వీఐపీ బ్రేక్ సంబంధించిన రూమ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అదొక రూ. 1,000 టోటల్‌గా చూసుకుంటే రూ. 11,500 శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనం మ్యాక్సిమం శ్రీవాణి టెస్ట్‌లో మనకి ఒకరి నుండి 9 మంది వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. 9 మంది వెళ్ళాలంటే రూ. 99,999 కట్టవలసి ఉంటుంది. అదే ఇద్దరు వెళ్ళాలనుకుంటే సేమ్ అంటే రూ. 20,000 డొనేషన్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ముగ్గురు వెళ్ళాలన్నా, నలుగురు వెళ్ళాలన్నా, ఐదుగురు వెళ్ళాలన్నా సరే ఈచ్ పర్సన్ రూ. 10,000 వేసుకొని మనం అయితే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. స్వామివారిని దర్శించుకున్నప్పుడు మనకి అంటే మొదటి గడప వరకు వెళ్ళి అంటే మ్యాక్సిమం స్వామివారిని దర్శించుకోవడానికి ఒక అంటే ఒక 10 నిమిషాల వరకు కూడా స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మనకి స్వామివారి వద్ద ఉంచినటువంటి తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్వామివారి దగ్గర ఉన్నటువంటి
అంటుపన్ను కానీ, కొబ్బరికాయ కానీ, అదేవిధంగా ఏదో ఏదో రకమైనటువంటి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ఇస్తున్నటువంటి తీర్థం కూడా వీఐపీ కేటగిరీలో వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకైతే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో టికెట్ని అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం 1 లేదా 9 వరకు 9 మంది వరకు కూడా శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నా, లేదా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక నలుగురు ఉంటారు కాబట్టి, లేదా 5 ఉంటారు కాబట్టి, వీళ్ళ 5 కూడా టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే 5 ఉంటే ₹50,000 డొనేషన్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ అని నేను మ్యాక్సిమం ఒక 9 మంది వరకు కూడా వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి 9 మెంబర్స్ దానికి సంబంధించిన ఆప్షన్ అయితే నేను ఎంటర్ చేయడం జరిగింది. ఈ అమౌంట్ చూడండి ఇక్కడ ₹99,999 ఎంటర్ చేశాను. అంటే 1,00,000 ఎంటర్ చేస్తే అది వేరే కేటగిరీలోకి వెళ్తుంది కాబట్టి నేను ₹1 తగ్గించి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇందులో మనకి 9 మందికి సంబంధించిన కాలమ్స్ అయితే ఓపెన్ అవి అండ్ గల్ అయితే ఓపెన్ అవ్వనియండి. ఇందులో వీళ్ళ యొక్క పూర్తి పేరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, అదేవిధంగా ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ అన్నది మనం ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుందండి. ఆ అమౌంట్ ఆన్లైన్లో ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ నా బ్యాక్ సైడ్ డిస్ప్లే అవుతుంది చూడండి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ మనం అయితే టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు అన్ని రకాల బ్యాంకులు కూడా మనకి ఇక్కడ ఆప్షన్లో చూపిస్తాయండి. ఒకసారి చూడండి. ఇలా అమౌంట్ కట్టిన తర్వాత మనకి టికెట్ మనకి బుక్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మనం స్వామివారి యొక్క దర్శనానికి ఈ డేట్ అనేది బుక్ చేసుకోవచ్చండి. దీని తర్వాత మనకి దర్శనానికి సంబంధించినటువంటిది కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము ₹10,000 డొనేషన్ చేస్తాం, అంటే ఒక భార్య భర్త ఇద్దరు కూడా బుక్ చేసుకున్నామండి. మాకు ఒక 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సంటి పిల్లలు ఉన్నారు, మేము ఈ సేవకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి. మీకు 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ శ్రీవాణి డోనర్స్ కోటాలో వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారి దగ్గరికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటా అన్నది దీనికి నేను తర్వాత ఇందాక చెప్తాను కదండి, ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ చెప్తూ ఉన్నాను ఇక్కడ. ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో ఆఫ్లైన్లో ఎక్కడ ఇస్తారని కూడా మిత్రులు అడుగుతున్నారు. మనకి ఆఫ్లైన్లో మనకి తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంటే గోకులం విశ్రాంతి భవనం, దీన్ని గోకులం రెస్ట్ హౌస్ అని పిలుస్తారు. మీరు అక్కడికి వెళ్తే ఆఫ్లైన్లో మనకి టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మనకి టోటల్గా చూసుకుంటే ఒక రోజుకు వచ్చేసి అంటే 1,000 వరకు మనకి 500, ఆఫ్లైన్లో మనకి మరొక 500 ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫ్లైన్ అంటే మనకి 2 విధాలుగా డివైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎవరైతే ఫ్లైట్లో వస్తారో అంటే విదేశాల నుండి కానీ, లేదా మన స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే ఒక స్టేట్లో ఉండడం వల్ల కానీ, వీళ్ళు ఫ్లైట్ ద్వారా వస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లోనే మనకి శ్రీవారి టెస్ట్ సంబంధించినటువంటి డోనర్స్ కోటా అన్నది ఒక స్టాల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. మీరు అక్కడ అడిగినా కూడా చెప్తారు అక్కడ ఎయిర్పోర్ట్లో. అక్కడ మీ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి ఈ యొక్క శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో మీరు ఈ టికెట్ అయితే పొందవలసి ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో బోర్డింగ్ పాస్ చూపించేస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ సేవకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడైతే మనకి రోజుకి 100 టికెట్ల వరకు ఇవ్వడం జరుగుతుందండి ఆఫ్లైన్లో. మరొక 400 టికెట్లు వచ్చేసి మనకి తిరుమల కొండపైన ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి గోకులం విశ్రాంతి భవనం దగ్గర మరొక 400 టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరైతే ఈ శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. మనకి దర్శన టైమింగ్ వచ్చేసి మనకి నేను కింద ఇక్కడ డిస్ప్లే చేస్తానండి, చూడండి. టైమింగ్ వచ్చేసి ఈ టైంలో మీరు ముందుగా అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు, శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటా అంటే ఈరోజు టికెట్ బుక్ చేసుకుంటే ఈరోజు దర్శనానికి వెళ్ళడానికి కుదురుతుందా అని. లేదండి, శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో మనం ముందు రోజు టికెట్ అయినా బుక్ చేసుకోవాలి. అంటే ఈరోజు బుక్ చేసుకుంటే రేపు వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే రేపంటే మనకి ఈవినింగ్ 4 లోపల ఎవరైతే శ్రీవారి టెస్ట్ డోనర్స్ కోటాలో ఎవరైతే అమౌంట్ కడతారో మీరు తర్వాత రోజు మనకి మార్నింగ్ మనకి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ డొనేషన్ చేసినటువంటి వ్యక్తికి అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో అంటే శ్రీవారి టెస్ట్ డోనర్స్కి
శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కి ఎవరైతే రూ. 10,000 డొనేషన్ చేశారో లేదా అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు. వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతోటి రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది కల్పించడం జరిగింది కాబట్టి, మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, మీకు అకామిడేషన్ కూడా అదే రోజు ఓపెన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, మీరు అకామిడేషన్ కూడా మీరు ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆఫ్‌లైన్‌లో అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కానీ ఆన్‌లైన్‌లో ఖచ్చితంగా మీకు అకామిడేషన్ అన్నది ఉంటుంది కాబట్టి, మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి.